హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి, సో ఫస్ట్ కాన్సెప్ట్ 9th ఎడిషన్ అనమాట. 9th ఎడిషన్ ఆఫ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎకనామిక్స్ అండ్ లా, ఎకనామిక్స్ ఆఫ్ కాంపిటీషన్ లా. సో ఇది ఎందుకోసం అండ్ దీని యొక్క వర్కింగ్ అండ్ ఆపరేషన్ ఏందో కూడా మనం తెలుసుకుందాం. మనకి CCI అని ఉంటుంది. సో CC అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎందుకోసం వర్క్ చేస్తుంది? సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మన దేశంలో వాణిజ్యపరంగా ఉన్నటువంటి అన్ని సంస్థలని, కంపెనీస్ని, ఆర్గనైజేషన్స్ని ఎప్పుడూ కనిపెడుతూ ఉంటుంది అనమాట. ఏ విధంగా, ఎందుకోసం కనిపెడుతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా అంటే, ఈ యొక్క గ్రూప్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడింది అనమాట. 2002 సంవత్సరం నుంచి కూడా ఇది ఏర్పాటు చేయబడి ఏ చట్టం కింద అంటే కాంపిటీటివ్ కమిషన్ యాక్ట్ 2002 యాక్ట్ కింద ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రభుత్వ సంస్థ లాంటిది. బట్ దీని ద్వారా ఏంటంటే మన దేశంలో ధరల నియంత్రణ ఏ విధంగా ఉందో కూడా తెలుస్తుంది. అండ్ ధరల నియంత్రణ అంటే ఇక్కడ మార్కెటింగ్ అని చెప్తున్నాం. సో మార్కెటింగ్ అన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, సో ఇక్కడ వ్యాపారం నిర్వహించేటప్పుడు చాలా కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఇలా 4 కంపెనీస్ ఉన్నాయి. సో ఈ 4 కంపెనీస్లో వాటి మధ్య పోటీ అనేది ఏ విధంగా ఉండాలి అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. సో మనకి తెలుసు పోటీ అనేది ఎప్పుడైనా ఎలా ఉండాలి, హెల్దీ కాంపిటీషన్గా మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే అది కరెక్ట్గా ఉన్నట్టు. సో హెల్దీ కాంపిటీషన్ అంటే పోటీతత్వం ఉండాలి, బట్ వాళ్ళు మార్కెటింగ్ చేసేటప్పుడైనా, వాళ్ళు వస్తువులు విక్రయించేటప్పుడైనా అవి కరెక్ట్గా ఉండాలి. అంటే వినియోగదారుడికి అందించే వస్తు సేవలు ఏవైతే ఉన్నాయో అవి మన్నికగా నాణ్యంగా ఉండాలి. అంటే చేసే వ్యాపారం కూడా న్యాయమైనదిగా ఉండాలన్నమాట. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కంపెనీ ఏదైతే ఉందో అదొక్కటే ఆ ప్రొడక్ట్లు మాత్రం అదొక్క కంపెనీయే విక్రయిస్తుంది. మిగిలిన ఏ కంపెనీస్ యొక్క ప్రొడక్ట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మార్కెటింగ్లోకి రాకుండా 1 అనే నెంబర్ ఉన్నటువంటి కంపెనీ అడ్డుకుంటూ ఉంటే అది సరైనటువంటి ప్రాక్టీస్ కాదు. అంటే సరైన విధంగా అక్కడ వ్యాపారం జరగట్లేదని మనం భావించాలన్నమాట. ఇట్లా మనకున్నటువంటి ఆర్థిక రంగంలో, బయట ఉన్నటువంటి ఆర్థిక జీవితంలో, నథింగ్ బట్ మన ఎకానమీ పరంగా ఉన్నటువంటి అన్ని అంశాల్లో ఇలా కంపెనీస్ మధ్య అయినా, వ్యాపారాల మధ్య అయినా ఎటువంటి ప్రాబ్లమ్స్, గొడవలు రాకుండా, అది కూడా ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా వ్యాపారం సరిగ్గా జరగడానికి ఈ కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ ఒక అంచనాతోటి గమనిస్తూ ఉంటుందన్నమాట. ఎటువంటి విషయాల్లో అంటే మన ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి పోటీ ఏ విధంగా ఉండాలి. సో పోటీ అనేది ఉండాలి. పోటీ ఉన్నప్పుడే అక్కడ ఉండేటువంటి వస్తు సేవలు అనేవి సరిగ్గా ఉంటాయి. లేకపోతే పోటీ అనేది సరిగ్గా ఉండదు. అక్కడ పోటీ లేకపోతే మనకిచ్చేటువంటి సేవలు అనేవి కరెక్ట్గా రావు, ప్రొడక్ట్లు కూడా సరిగ్గా ఉండవు. అండ్ దాంతోపాటు ఎటువంటి విధంగా ఉండదు, పోటీని ఎంకరేజ్ చేస్తుంది. సో ఎంకరేజ్ చేయడంతో పాటు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోటీ అనేది లేకుండా ఏదైనా జరిగిందంటే, అంటే అక్కడ అన్ని కంపెనీస్లో ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్లు అందరికీ అందుబాటులో ఉండాలి. అలా కాకుండా ఒక ప్రొడక్ట్ ఒక్క పర్సన్ దగ్గరే ఉంది, అలాంటప్పుడు ఏమవుతుంది, మోనోపోలీ మార్కెట్ అయిపోతుంది. సో మోనోపోలీ మార్కెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీ తయారు చేసేటువంటి కంపెనీ మన దేశం మొత్తం మీద ఒకే ఒకటి ఉంటే ఆ కంపెనీ నుంచే మనం టీవీలు కొనుక్కోవాలి. అలాంటి సిచ్యువేషన్ కనుక మన దేశంలో వస్తే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆ రేటు ఎంతైతే చెప్తారో ఒక టీవీకి వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తేనే టీవీ అని చెప్పి ప్రోడక్ట్ని అమ్మినా టీవీ కావాల్సిన వాళ్ళు అలాగే కొనుక్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ టీవీని తయారు చేసేటువంటి కంపెనీస్ 4-5 కంపెనీస్ కనుక ఉంటే వాళ్ళు డిఫరెంట్ రేట్స్, వాళ్ళ యొక్క నాణ్యతను బట్టి వాళ్ళు రేట్లు పెట్టుకున్నప్పుడు ఎవరికి నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు కొనుక్కోవడానికి వీలవుతుంది. సో మోనోపోలీ మార్కెట్లో ఒక వస్తువుని వాళ్ళే బ్రాండింగ్ లాగా వాళ్ళు మాత్రమే అమ్మినప్పుడు ఏంటంటే ధర నియంత్రణ అనేది సాధ్యపడదు. అందుకోసమే ఈ యొక్క కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఇందుకోసం వర్క్ చేస్తూ ఉంటారనమాట. అండ్ దాంతోపాటు ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో, సో కన్జ్యూమర్స్ అంటాం. సో కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు, అంటే ప్రజలు, మనమే. సో మనం చేసేటువంటిది ఏంటి, మనం కొనుగోలు చేసేటప్పుడు మనకు లభించేటువంటి సేవలైనా వస్తువులైనా నాణ్యంగా ఉండాలి అంటే కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ లా ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ కనుక రేట్ ఎక్కువగా ఉంటే అవి ఎక్కడన్నా బ్లాక్ అయ్యాయా, అంటే వాటిని ఎక్కడన్నా దాచిపెట్టేసి రేట్ని కృత్రిమంగా రేటు పెంచడానికి ట్రై చేస్తున్నారా,
లేదా ఈ రాష్ట్రంలో గనక రేట్లు ఎక్కువగా ఉన్నాయి, ధరల నియంత్రణ చేయాలంటే పక్క రాష్ట్రం నుంచి ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి విక్రయించేలాగా గవర్నమెంట్కి సిఫార్సులు చేస్తుంది. అంటే కొన్ని చోట్ల ఎక్కడన్నా రాంగ్గా ఇల్లీగల్గా సరుకుని దాచిపెట్టారు, లేదా ఇంకెక్కడైనా ఆ ప్రొడక్ట్లని అందుబాటులోకి రాకుండా చేస్తున్నారంటే వాళ్ళ మీద ఎప్పటికప్పుడు చెక్ చేసి ఫైన్ వసూలు చేసేటువంటి అధికారం కూడా కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ లాకి ఉంటుందన్నమాట. సో బట్ ఇది మొత్తం ఇది దాని గురించినటువంటి థియరిటికల్ పార్ట్. బట్ ఇక్కడ జరిగినటువంటి న్యూస్ ఏంటంటే 9వసారి జరిగేటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ లాకి సంబంధించినటువంటిది. అది రీసెంట్గా జరిగిందనమాట. అంటే ఇది ఒక మీటింగ్, అది ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది. 2017 టైం నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఈ మీటింగ్ అనేది జరుగుతూ వస్తుంది. సో అప్పటి నుంచి జరుగుతుంది. అండ్ ఇక్కడ 9th ఎడిషన్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. అండ్ ఈ యొక్క మీటింగ్కి ఎవరెవరు హాజరవుతారంటే వ్యాపారవేత్తలు, మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల యొక్క అధికారులు, ప్రభుత్వేతర సంస్థల యొక్క అధికారులు కూడా ఇందులో పాల్గొంటారు. అండ్ ఈ యొక్క మీటింగ్కి ఎవరు అధ్యక్షత వహించి ఎవరు మాట్లాడారు స్పీకర్గా అంటే అరవింద్ విర్మాని గారు. సో ఈయన వచ్చేసి నీతి ఆయోగ్కి ఒక మెంబర్గా ఉన్నారనమాట, ఒక ముఖ్యమైనటువంటి మెంబర్గా ఉన్నారు ఆయన. అండ్ దాంతోపాటు ఈ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా ఉన్నటువంటి శ్రీమతి రవనీత్ కౌర్ గారు కూడా ఈ యొక్క మీటింగ్లో అధ్యక్షత బాధ్యతలు నిర్వహించి ప్రసంగించడం జరిగింది. అండ్ ఈ యొక్క మీటింగ్ అనేది 2016 టైం నుంచి కూడా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తుంది అనమాట. సో ఈ ఇయర్ 9th ఎడిషన్ ఏదైతే ఉందో న్యూఢిల్లీలో జరిగింది. సో ఈ న్యూస్లో అంటే ఈ యొక్క మీటింగ్లో ఎటువంటి విషయాల గురించి అంటే ఆర్థికపరమైనటువంటి అన్ని అంశాల గురించి కూడా ఈ మీటింగ్లో చర్చించడం జరుగుతుంది. అది కూడా ఈ కాంపిటేటివ్ కమిషన్ లా యొక్క విధులు ఏవైతే ఉన్నాయో అటువంటి అన్ని అంశాల గురించి చర్చ అనేది ఈ యొక్క మీటింగ్లో చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.